ప్రైజ్ లార్డ్ చర్చ్. ఇప్పుడు మనం ఫిఫ్త్ వర్డ్ ధ్యానించుకుందాం. సో ఇప్పటి వరకు మనం 4 మాటలు విన్నాం కదా సిలువలో. మీరు ప్యాటర్న్ గమనించినట్టయితే ఫస్ట్ 3 వర్డ్స్ యేసుక్రీస్తు వారు తన గురించి పలకలేదు, ఇతరుల గురించి పలికారు. 4th వర్డ్ నుంచి తన గురించి పలకడం మొదలెట్టారు. అండ్ ద 4th వర్డ్ ఈస్ అ స్పిరిచువల్ కనోటేషన్. సో ఆయన తండ్రితో ఉన్న ఎడబాటు గురించి పలికారు. ఈ 5th వర్డ్ అనేది కొంచెం స్పెషల్, ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ కెన్ రిలేట్ టు అన్నమాట. సో మనం ఈజీగా రిలేట్ అవ్వచ్చు, ఎందుకంటే ఇది తన ఫిజికల్ సఫరింగ్ ని యాక్చువల్ గా కనోటేట్ చేసి చెప్పేది. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నారు, నేను తప్పికొనుచున్నాను. ఈ మిగతా 4 మాటలు మనం ఎప్పుడు చెప్పలేము. సో మనం ఏదైనా సఫరింగ్ గురించి దాని ద్వారా వెళ్తున్నాము కూడా మనం ఎప్పుడు అలా మాట్లాడలేము. బట్ ఈ 5th వర్డ్ మనం మాట్లాడవచ్చు. సో మనం త్వరగా రిలేట్ అవ్వచ్చు అనమాట. సో విల్ ట్రై టు మెడిటేట్ ఆన్ దిస్ పార్ట్. సో మనం 5th వర్డ్ గురించి ధ్యానించుకున్నాం. సో 5th వర్డ్ దయచేసి ఓకే, బిఫోర్ ఐ సే దట్ నేను తెలుగులో అంత ఫ్లూయెంట్ కాదు, సో అక్కడక్కడ ఇంగ్లీష్ వస్తుంది, క్షమించండి. సో యా, లెట్స్ రీడ్ ద 5th వర్డ్. 5వ మాట యోహాను సువార్త 19వ వచనం 28వ వచనం. ఓకే, సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను. యా, థ్యాంక్ యూ అండి. నేను తప్పికొనుచున్నాను, ఇది 5th వర్డ్. సో మనం ఈ 5th వర్డ్ లోపలికి వెళ్ళే ముందు జస్ట్ వచనాన్ని కొంచెం పరిశీలిద్దాం. సో లెట్స్ లుక్ ఎట్ ద కాంటెక్స్ట్ అంటే బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం ధ్యానిద్దాం. సో ద ఫస్ట్ వర్డ్ దట్ యు సీ ఇన్ దట్ వర్స్ ఇస్ లేటర్. అంటే అది తెలుగులో ఏమన్నా ఫస్ట్ ఏమన్నా రాశారు, తర్వాత. సో ఇక్కడ ఇట్స్ అ కంటిన్యూషన్ ఆఫ్ ద సఫరింగ్ దట్ హి హాస్ సఫర్డ్ ఇన్ ది సిలువ అన్నమాట. క్రాస్ లో తన సఫరింగ్ ని అదంతా పూర్తి అయిన తర్వాత పలికిన ఈ మాట అన్నమాట. సో తెలుగులో చెప్పాలంటే మనం అటు తర్వాత అని రాసింది కదా, సో అని మొదలైంది. సో అంటే ఈ సిలువలో ఇంత బాధపడుతున్నా ప్రభు చేసిన ఫస్ట్ కార్యం మిగతా వాళ్ళ గురించి, తన చుట్టుపక్కల ఉన్న గురించి, తన తల్లి గురించి, దాని తర్వాత తన గురించి మాట్లాడారు. సో దీని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే సెల్ఫ్లెస్నెస్ నేర్చుకుంటున్నాం. సో ప్రభు వారు మిగతా వాళ్ళని ముందు పెట్టారు, తను తగ్గించుకున్నారు టు ద పాయింట్ ఆఫ్ డెత్. సో ఇది మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. సో దాని తర్వాత లాస్ట్ పార్ట్ ఒకసారి చదువుతారు కదా. ఓకే, సో స్క్రిప్చర్స్ ప్రకారం అనేసి ఉంటుంది, లేఖనాలు నెరవేరుటకు అని ఉంటుంది. యా, సో ఇది మామూలుగా పలకలేదండి, లేఖనాలు నెరవేరుతుంది. సో ఇట్ హ్యాస్ అ పర్పస్ అన్నమాట. ఇట్స్ నాట్ జస్ట్ ఇండికేటింగ్ ద ఫిజికల్ సఫరింగ్, బట్ ఇట్ ఆల్సో హ్యాస్ అ పర్పస్, అండ్ దట్ పర్పస్ ఈస్ అ వెరీ గ్రేట్ పర్పస్. సో ఇట్ ఈస్ ఫుల్ఫిల్లింగ్ ద స్క్రిప్చర్స్. సో ఈ వాక్యం ఏదైతే ఉందో, వర్డ్ ఏదైతే ఉందో అది నేను తప్పికొనుచున్నాను. సో ఇట్ టాక్స్ అబౌట్ అ థర్స్ట్. దేని గురించి తప్పికొనుచున్నారు అనేది మనం ముందు చూద్దాం, బట్ ఇట్ టాక్స్ అబౌట్ అ థర్స్ట్. సో ఇది ఎక్స్క్యూజ్ మీ, లేఖనాలు నెరవేర్పు ప్రకారం పలికిన మాట అన్నమాట. సో ఆ లేఖనాలు ఏవి అనేది మనం ఒకసారి చూసుకుందాం. Psalm 69 verses 3 and 21 ఎవరైనా చదువుతారు ఒకసారి. Psalm 69 verses 3 and 21. నేను మొరపెట్టుట చేత అలసియున్నాను, నా గొంతు ఎండిపోయెను, నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయెను. yes, సో ఇక్కడ మనం చూస్తున్నాం అండి, గొంతు ఎండిపోయింది. సో దిస్ ఆల్సో టాక్స్ అబౌట్ ద థర్స్ట్. సో ఇది ఒక లేఖనం, అదొకటి నెరవేరింది. ఇంకోటి 21 చదువుతారు. వారి చేతులు నాకు ఆహారముగా పెట్టింది, నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చింది. సో నాకు దప్పిక అయినప్పుడు చిరకని త్రాగనిచ్చింది. సో ఇదే సినారియో మనం సిలువలో చూస్తాం. సో మీరు ఇప్పుడు యోహాను సువార్త 19:29 వచనం చదివితే ఒకసారి. చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టేది కనుక వారొక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పొడకతో తగిలించి ఆయన నోటికి అందించి యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనని చెప్పి. సో యూ కెన్ సీ ఇంతకు ముందు రాజేష్ బ్రదర్ కూడా చెప్పారు కీర్తనలో మెసియానిక్ సామ్స్ 22. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్ అన్నమాట.
సామ్స్ 22కి ఇప్పుడు జరుగుతున్న సిలువ కార్యానికి ఎంత ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉందండి, బట్ స్టిల్ అక్షరాల అది నెరవేరుతుంది. సో ఇక్కడ ఇంకోటి చూసినట్టయితే మనకు ఒకటి హిస్సోపు కనపడుతుంది. ఇది పాస్టర్ గారు కూడా ఒకసారి చెప్పుకుంటారు. సో ఇదే హిస్సోపు మనం ఇంకో చోట కనపడుతుంది. అది ఎక్కడ అంటే పస్కా బలిలో. సో ఈ హిస్సోపుతో బలి పశువు యొక్క రక్తం ద్వారబంధాలకి రాసి సంహార దూత నుంచి వాళ్ళకి రక్షణ కలుగుతుంది. సేమ్ మన యేసుక్రీస్తు వారు సిలువలో బలి అయినప్పుడు మనకి మన పాపాల నుంచి రక్షణ కలిగింది. సో యూ కెన్ సీ ద ప్యారలల్ హౌ బ్యూటిఫుల్లీ ఇట్ ఈస్ కనెక్టెడ్ అనేది. సో ఇన్ అ వే దట్ పరిశుద్ధాత్మ ఎలా రాయించారు అంటే ఇవన్నీ ఎలా కనెక్టెడ్ అయి ఉన్నాయని మనకి క్లియర్గా కనపడుతూ ఉంటుంది అనమాట. సో ఇది నా బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ తెలిసింది కాబట్టి ఇప్పుడు లెట్స్ కమ్ టు ద మెయిన్ పాయింట్. ఈ మెయిన్ పాయింట్ ఏంటంటే నేను తప్పికొనిస్తున్నాను. దేర్ ఇస్ అ థర్స్ట్. ఈ థర్స్ట్ ఏంటి అనేది మనం రెండు రకాలుగా ఆలోచించుకోవచ్చు. ఒకటి ఫిజికల్ థర్స్ట్, రెండోటి స్పిరిచువల్ థర్స్ట్. సో లెట్స్ గెట్ ఫిజికల్ థర్స్ట్ అవుట్ ఆఫ్ ద వే అండ్ దెన్ వీ కెన్ ఫోకస్ ఆన్ ద స్పిరిచువల్ థర్స్ట్. సో స్పిరిచువల్ థర్స్ట్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మాస్టర్ గారు చెప్పినట్టు ఇంట్రొడక్టరీ పార్ట్లో థర్స్డే లాస్ట్ సపర్ వాజ్ ద లాస్ట్ టైం జీసస్ హ్యాడ్ ఎనీథింగ్ టు డ్రింక్, విచ్ వాజ్ వైన్. సో అప్పటి నుంచి గెత్సెమనే తోటకి వెళ్ళారు. అక్కడ ఎంతగా వేదన పడ్డారు అంటే తన శరీరంలో ఉన్న వాటర్ అంతా స్వెట్గా మారి అది బయటకు వచ్చేసింది. దాని తర్వాత రక్తం కూడా వచ్చింది. సో హీ వాజ్ సివియర్లీ డీహైడ్రేటెడ్ అండ్ అంత వేదన గురయ్యారు అనమాట. దాని తర్వాత తీర్పు సమయంలో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిప్పుతూ ఉన్నారు. తర్వాత కొరడా దెబ్బల చేత కొట్టించబడ్డారు, ఎన్నో శిక్షలు పొందారు. తర్వాత సిలువని యాజ్ పాస్టర్ గారు చెప్పినట్టు 150 కేజీల సిలువని మోసుకొని గొల్గొతా పర్వతం మీదకి వెళ్ళారు. సో ఇవన్నీ మనం ఈవెంట్స్ అన్ని చూస్తున్నప్పుడు ఎక్కడా దేవుడికి రెస్ట్ అనేది దొరకలేదు, ఎక్కడ చుక్క మంచినీళ్ళు కానీ దాహం తీర్చుకోవడానికి అవకాశం దొరకలేదు. సో న్యాచురలీ హీఈస్ ఫిజికలీ వెరీ డీహైడ్రేటెడ్ అండ్ టైర్డ్. సో యూ కెన్ ఇమాజిన్ దట్ హీఈస్ థర్స్టీ. సో శారీరక తప్పిక ఆబ్వియస్లీ ఉంటుంది, బట్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో ది మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్ it proves that Jesus Christ is completely man and completely God. So తన దేవుడు అయినప్పటికీ ఎక్కడ సిలువలో తన దైవత్వాన్ని చూపలేదు. అంటే దేవుడి నుంచి విడిపించు అని ఎక్కడ కోరుకోలేదు. హీ జస్ట్ సరెండర్డ్ అనమాట. సో హీ సరెండర్డ్ టు గాడ్ దట్ willingly and he has embraced the physical nature of humanity. సో శారీరకంగా కంప్లీట్లీ హ్యూమన్ కాబట్టి ఆయన మనలాగానే దప్పికొన్నారు. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దేవుడు కంప్లీట్లీ హ్యూమన్ కాబట్టి హీ కెన్ రిలేట్ టు అస్ అన్నమాట. సో మన ఫిజికల్ వీక్నెసెస్ ఇవన్నీ దేవుడికి తెలుసు. సో అందుకని ఆయన మనల్ని విడిపించడానికి శక్తి కలిగిన వాడు అనమాట. హీ నోస్ అస్, వీ కెన్ రిలేట్ టు అస్. యాజ్ ఐ టోల్డ్ యూ, ద ఫిఫ్త్ వర్డ్ ఇస్ సంథింగ్ దట్ వీ కెన్ రిలేట్ టు అస్. సో అలా దేవుడు is like a mediator between God and us because he has the dual nature, 100% human, 100% divine nature అన్నమాట. సో ఆ విధంగా ఇదే విధంగా మనం జాన్ 1:14 చూసుకుంటే దిస్ విల్ బి మచ్ మోర్ క్లియర్. జాన్ 1:14. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. సో ఆ వాక్యము శరీరధారిగా మన వద్ద వచ్చింది. బికాస్ హీ ఈస్ దేర్ అమిడ్స్ట్ us, he can relate to us and he knows our weaknesses అన్నమాట. మన యొక్క బలహీనతలు ఆయనకి తెలుసు. ఆయన ఎరిగినటువంటి వారు కాబట్టి ఆ బలహీనతల నుంచి మనల్ని రక్షించగలరు. సో అలానే హిబ్రూస్ 4:15. So this talks about his high priesthood. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహ అనుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవడిని శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. Yes. So ఆయన మన sympathetic అన్నమాట. So he was in our shoes, so he can be empathetic. He understands our situations. సో మనం ఏదైతే సిచ్యువేషన్స్ ద్వారా వెళ్తున్నామో అవన్నీ యేసుక్రీస్తు వారికి తెలుసు. కొంతవరకు ఆయన ఎక్స్పీరియన్స్ చేశారు. మనకి ఆయనకి తేడా ఏంటంటే మనం పాపం వైపు వెళ్ళాం, ఆయన వెళ్ళలేదు. సో
he can intercede for us on behalf of us with the Father. Okay, so yeah, let's go to spiritual thirst. ఆత్మీయ దాహం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఆత్మీయ దాహం గురించి చెప్పే ముందు ఇక్కడ థర్స్ట్ అనేది బేసిక్గా ఒక ఇంటెన్స్ డిజైర్ అన్నమాట. అది నాకు కావాలి అనేది దాంతో అసోసియేట్ అయి ఉంటుంది. బట్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఇంటెన్స్ డిజైర్ ఏంటంటే మనకి ఇవ్వాలి అనేది, తీసుకోవడం కాదు, ఇవ్వడం. సో ఫస్ట్ థింగ్ ఇస్ హీ వాంట్స్ టు కవర్ అస్ విత్ హిస్ లవ్ అండ్ గ్రేస్. సో ఆయన ప్రేమ, ఆయన కృప మన మీద చూపించాలి, మన మీద కుమ్మరించాలి అనేది ఆయన డిజైర్ అన్నమాట. ఎందుకు? మనం రక్షణలోకి రావాలి, మనం నశించుకోకూడదు. సో దట్ ఈస్ దిస్ ఫస్ట్ ఇంటెన్స్ డిజైర్. దాని తర్వాత ప్రభు వాళ్ళ యొక్క ఇంకొక డిజైర్ ఏంటంటే ఆత్మలు కలిగిందా. సో హీ వాంట్స్ అస్ నాట్ టు పెరిష్ బట్ టు కమ్ టు ఇటర్నల్ లైఫ్ త్రూ హిమ్. సో ఇది మనకి ప్రభు వారి యొక్క స్పిరిచువల్ థర్స్ట్ కనిపిస్తుంది అన్నమాట. సో ఇదే ప్యారలల్గా if you see the incident of the Samaritan woman, which is Samaria 3, I think the reference is John 4:14 ఒకసారి చదవండి. నేను ఇచ్చు నీళ్లు త్రాగు, వాడెప్పుడు దప్పిక కొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరేడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. సో ఈ సమరయ స్త్రీ సంగతిని మనం చూసినప్పుడు దేవుడు మనకి ఒక జీవజలపు ఊటనిస్తానన్నాడు ఆయన్ని అడిగితే. సో ఈ జీవజలపు ఊట ఏంటంటే దేనికి సాదృశ్యం అంటే హోలీ స్పిరిట్కి సాదృశ్యం అన్నమాట. సో దేవుడు ఈ సమరయ స్త్రీ సినారియోలోకి వచ్చినప్పుడు తన శారీరక దాహం తీర్చుకోవాలనే వస్తాడు. సో ఇఫ్ యు సీ అట్ ద కాంటెక్స్ట్, ఫస్ట్ దేవుడు అప్రోచ్ అయ్యేది తనని, నాకు వాటర్ తీసి ఇవ్వండి బావిలో నుంచి అనే వస్తుంది. But he uses that scenario in such a beautiful way that he turns it into an evangelism. So first సమరయ స్త్రీని ఎన్నుకొని తను అప్రోచ్ అయ్యి నేను దీనికంటే మంచి జీవజలపు ఊటనిస్తాను మీకు అని అంటే తన రియలైజ్ అయ్యి మెస్సయ్యా అని రియలైజ్ అయ్యి తన చేంజ్ అయ్యి తన జీవజలపు ఊటని పొందుకోవడంతో ఆగిపోలేదండి. అక్కడి నుంచి వాళ్ళ ఊరందరినీ తీసుకెళ్ళి ఇవాంజలిస్ట్గా మారి వాళ్ళందరినీ ప్రభు యొద్దకు నడిపించింది. సో దిస్ టాక్స్ అబౌట్ జీసస్ చూసింగ్ అస్ అన్నమాట. సో మనం కూడా సంఘంగా ఇక్కడ కూడుకొని ప్రభు యొక్క ప్రణాళికలోకి వచ్చాము, ఆయన గురించి తెలుసుకున్నాం, ఆయన జీవజలపు ఊటని రుచి చూసాము. సో ఈ రుచి చూసి మనం ఇక్కడ ఆగిపోకూడదు, మనం ముందుకెళ్ళాలి. మనం విట్నెసెస్గా ఇవాంజలిస్ట్గా ఉండి ప్రభు దగ్గరికి మిగతా వాళ్ళందరినీ నడిపించడానికి మనం ట్రై చేయాలి. And this would automatically come when you actually grow in Christ. So ఈ జీవజలపు ఊట అనేది స్టార్టింగ్. సో మీకు సినారియో ఆర్ ఇమేజరీ చెప్పాలంటే లెట్స్ ఇమాజిన్ దట్ యు హ్యావ్ అ వెల్ ఇన్ యువర్ హార్ట్. సో మీ హృదయంలో ఒక బావి ఉంది. సో మీరు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఆ బావి నిండడం స్టార్ట్ అవుతుంది. సో ఆ బావి ఈ పరిశుద్ధాత్మ ద్వారా నిండటం స్టార్ట్ అవుతుంది. మీరు విశ్వాసంలో బలపడుతూ దేవుణ్ణిలో ఎదుగుతూ ఉంటే ఈ వాటర్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. సో ఫైనల్గా ఒక లెవెల్కి రీచ్ అవుతారు. ఆ బావి నీళ్ళకి సరిపోదు అనమాట, ఇంకా పొంగిపోతుంటుంది. అప్పుడు మీ జీవితాలు బయట వాళ్ళకి ఎలా కనపడతాయి అంటే, సో దే విల్ బి ఇన్వైటింగ్ దీస్ పీపుల్ యాజ్ బికాస్ దే విల్ బి సీయింగ్ యూ యాజ్ స్పెషల్ పీపుల్, ప్రత్యేకించబడిన వాళ్ళు. సో మాస్టర్ గారు చెప్తా ఉంటారు కదా, హోలీ అంటే ప్రత్యేకించబడడం. సో ఈవెన్ దో వీఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్, వీఆర్ సెట్ అపార్ట్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, వీఆర్ సెట్ అపార్ట్. సో వాళ్ళు ఈ మన ప్రత్యేకింపబడిన జీవితాలు చూసి వాళ్ళు ప్రేరేపించబడి దేవుని గురించి తెలుసుకోవాలని వస్తారనమాట. సో అది అలాంటి జీవితం కలిగి ఉండాలి మనం. సో దేవుడు ఈ రెండు స్పిరిచువల్ దాహాలు ఉన్నాయి. సో ఇవన్నీ మనం కూడా తీర్చొచ్చు అనమాట యాక్చువల్లీ. సో ఆబ్వియస్లీ ఫిజికల్ దాహం మనం తీర్చడానికి ఆప్షన్ ఉంది. సో whoever helps the least of the people will be actually helping me అనేసి దేవుడు అంటారు అన్నమాట. సో నా పేరును మీరు కొంచెం నీళ్ళు ఇచ్చినా నాకు ఇచ్చినట్టే అనేసి చెప్తారు. అది ఫిజికల్ థర్స్ట్ని తీర్చడం. సో ఆధ్యాత్మిక దాహం తీర్చడం అంటే ఫస్ట్ మనం దేవుడిని అంగీకరిస్తే మనకి జీవజల పూట వస్తుంది. మనల్ని చూసి వేరే ప్రజలు దేవుడిలోకి వస్తారు.
సో ఆ విధంగా దేవుడు తన ఆత్మీయ దాహాన్ని తీసుకోగలుగుతారు అన్నమాట. సో ఫైనల్గా కమింగ్ టు అవర్ థర్స్ట్ అన్నమాట. సో మనకు కూడా థర్స్ట్ ఉంది. సో మనల్ని దేవుడు క్రియేట్ చేసినప్పుడు ఒక ప్రణాళికతో క్రియేట్ చేశారు. సో ఆ ప్రణాళిక ఏంటంటే ఆయనతో సహవాసం చేయాలి, ఆయన మహిమపరచాలి. సో దీస్ ఆర్ ద టూ బేసిక్ పర్పసెస్ ఫర్ విచ్ వీఆర్ క్రియేటెడ్ అన్నమాట. సో సమ్వేర్ అలాంగ్ ద లైన్ యాజ్ వి నో ఇన్ జెనసిస్ పాపం అనేది వచ్చింది. సో మనం ఈ సహవాసాన్ని కోల్పోయాం, అలానే మహిమపరచడం అనే దాన్ని కూడా మర్చిపోయాం. సో ఒక వాయిడ్ క్రియేట్ అయింది మనం. సో మనం పర్పస్లెస్ లైఫ్ జీవిస్తున్నాం. సో ఈ పర్పస్లెస్ లైఫ్లో మనం బేసిక్గా ఈ వాయిడ్ని ఫిల్ చేయడానికి వీఆర్ ట్రైంగ్ టు fill it up with different kind of physical things, whether it be success or whether it be money or anything you can dream of. So you are trying to fill it up with all of these things. So ivanni manali satisfy cheyagalavu only taatkalikanga. So these are all temporary things. So once you get success, again you will start feeling eager or antsy anamata. Edo velithu undi ani manaku telusta untadi, but adento teliyadu. So vere aatla prakaram parigetha untadi. So the main difference between someone who knows God and who doesn't know God is ఈ పర్పస్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఎలా చేయాలి అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ మన దేవుడికి తెలుస్తుంది. దేవుడికి తెలియకపోతే ఇలా లోక రీత్యా మనం ఎక్కడెక్కడో పరిగెడుతూ ఉంటాం, కానీ ఎప్పటికీ ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది దొరకదన్నమాట. సో అదే విధంగా మీరు యాక్చువల్లీ ఇక్కడ ఒక రెఫరెన్స్ ఉంటుంది. ఎక్లెసియాస్టిస్ 12:13-14 ఐ థింక్ ప్రసంగి అనుకుంటా తెలుగులో. 12:13-14 ఒకసారి చదువుతాను. 12వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం మీదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటవలెను. మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశముల గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులను తెచ్చును. సో ఇది రాసింది ఎవరో ఆయన మనకు తెలుసు కదా, సొలొమోన్ మహారాజు. సో ఫిజికలీ ఆయన గురించి ఆలోచిస్తే ఆయనకి లేనిదంటూ ఏమి లేదు. హీఈస్ ద రిచెస్ట్ కింగ్, హీ హ్యాడ్ సో మెనీ వైఫ్స్, పీస్ఫుల్ నేషన్. సో ప్రతిదీ ఆయనకు ఉంది. సో ఆయన ఫైనల్గా ఇంత ఫిజికలీ ఇంత లోడెడ్ అయినా కానీ ఆయన లాస్ట్గా చెప్పిన మాట ఏంటి అంటే all can be everything is worthless except for God. You can only follow his commands. So ఇది మనకు తెలుస్తుంది అనమాట. సో దిస్ టాక్స్ అబౌట్ ది పర్పస్ ఫుల్ఫిల్మెంట్. మనలో ఉన్న వాయిడ్ ఇంకేది ఫిల్ చేయలేదు. జస్ట్ ఆ జీవజలపు మూట ఒక్కటే మన వాయిడ్ ఫుల్ఫిల్ చేయగలుగుతాం అనమాట. సో మనం పాపాన్ని ఒప్పుకొని ఆయన సహవాసంలోకి వస్తే ఈ ఆటోమేటిక్గా మనలో ఉన్న వాయిడ్ ఫుల్ఫిల్ అయిపోద్ది అనమాట. సో దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ మ్యాన్. సో మనకున్న తప్పిక ఇది. దీన్ని తీర్చాలంటే మనం దేవునిలోకి రావాలి. ఆ పాపాలు ఒప్పుకొని తనే సొంత రక్షకుడిగా అంగీకరించి మనం ఆయనలోకి వస్తే మనలో ఉన్న ఈ వాయిడ్ ఫుల్ఫిల్ అయిపోద్ది అనమాట. సో అది నేను చెప్పాలనుకుంటుంది. ఫైనల్గా వీ కెన్ లుక్ అట్ రెవల్యూషన్స్ 22:1-2. ప్రకటన 22. మరియు స్ఫటికము వలె మొరయినట్టు జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్లల యొక్కయు సింహాసనము వద్ద నుండి ఆ మంటనపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవ వృక్షముండెను. అది నెలనెలకు ఫలించుచు 12 కాపులు కాయెను. ఆ వృక్షము యొక్క ఆకులు జనులను స్వస్థపరచుటకై వినియోగించెను. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే, ఇప్పుడు మనం ఇఫ్ వీఆర్ రూటెడ్ ఇన్ ద హోలీ స్పిరిట్, వాట్ ఈస్ ఇట్ ఆఫ్ యూస్ టు అస్? సో మనకి కలిగే లాభం ఏంటి? సో అదే ప్రకటన 22:1-2లో చూస్తాం. జీవజల నది నేను చెప్పినట్టు హోలీ స్పిరిట్ కదా. సో ఆయన దగ్గర మనం ఉన్నప్పుడు, సో వీఆర్ లైక్ ట్రీస్ అన్నమాట. So trees planted by this particular river, by the river. So same imagery you can see in Psalms chapter 1 also, where the righteous will be like the tree planted by the waters.
సో అక్కడ మనం ఉండి మనం ఇహమందు పరమందు ఫలించే వారంగా ఉంటాం వెన్ వీ యాక్చువల్లీ స్టాండ్ బై ద హోలీ స్పిరిట్. సో అది మన జీవితాల పట్ల ఉంటున్నట్లు దేవుడు ఈ చిన్న మాటలు దీవించుకుంటాక.